ఏంటన్నయ్యా టిఫిన్ చేసావా? చేశానమ్మా. వీడి బిల్డప్ చూసావా? టిఫిన్ చేసావా అంటే తింటాం కాదు వండేదే అన్నయ్య. అవునా? ఎరా ఎక్కడికి? బాగా తలకాయ నొప్పుకుందన్నా, హెడ్ మసాజ్ చేపించుకోవడానికి వెళ్తున్నా. హెడ్ మసాజ్ కోసం బయటకు వెళ్ళటం ఎందుకురా? పెళ్లి చేసుకుంటే సరిపోద్ది కదా. అంటే పెళ్లి చేసుకుంటే తలకాయ నొప్పి రాదా అన్నా? ఇప్పుడు లైవ్ లో చూపిస్తా చూడరా. మెంట్ల మోహన్ దానా, లోపల ఏం చేస్తున్నావే? టీఏడి కంచిపోతుంది. ఎలా ఉంది? సార్ డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది సార్? మీ నాన్న అయితే కొన్ని రోజులే అమ్మా, ఉండండి. సార్, మా నాన్న వయసులో ఉన్నప్పుడు సంపాదించిందంతా రాజమండ్రిలో ఉన్న పిన్ని దగ్గర దాచాడో, హైదరాబాద్ లో ఉన్న పిన్ని దగ్గర దాచాడో తెలియదు సార్. ఒక్కసారి ఆయనతో మాట్లాడొచ్చా? జాగ్రత్తగా నిదానంగా మాట్లాడండి, ఎక్కువసేపు విసిగించకండి. ఓకే నానా? వచ్చావా నాన్న? నీకు విషయం చెప్పాలి. విషయం చెప్పాలా? డబ్బులు అయ్యి ఉంటాయి. చెప్పు నానా. రేయ్, మా ఫ్రెండ్ రాజన్ తెలుసు కదా? తెలుసు నానా. ఆయన దగ్గరే ఉంది దాచావా? దాయడం కాదురా, ఆడ మొన్న బార్లో నాకు 90 తాగించాడు. ఒకవేళ నాకేమన్నా అయితే ఆ 90 ఆడికి తాగించారా బాబు. నీకు 90 దాపిచ్చాడు, ఆయనకి నేను 90 దాపియాలి. ప్రకృతి వైద్యం 10 రూపాయలకే. 10 రూపాయల కంటే సూపర్ కదా. ఏ బాబు, ఎక్కడైతే? పైకి వెళ్ళండి. తప్పకుండా నేను వెళ్తున్నా. నెంబర్ 1 సూపర్. రూపాయలకి ఇలాంటి వైద్యం నా లైఫ్ లో చూడలా. ముందెళ్ళావు, నువ్వన్నా చెప్పొచ్చు కదరా. మీ ఇద్దరు తప్పించుకుందామరా? బట్టలు తీసి ఎండలో కూర్చోబెట్టాడు రా. ఏమన్నా ఫ్యాంట్ తో కూర్చోబెట్టాడా? నాదే పరిస్థితి. చెప్పాలి కదరా.